ఇంకా బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఇక ఇంటికైతే వస్తారు. రాగానే శివనారాయణ, కార్తిక్ నీతో మాట్లాడాలి, ఒకసారి లోపలికి రా అని వెనకాలనే ఇక కార్తిక్ తాతేంటి ఇంత సీరియస్గా నాతో మాట్లాడాలని రూమ్లోకి రమ్మంటున్నాడు, ఏమై ఉంటుంది అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక శివనారాయణతో పాటు రూమ్లోకి వెళ్తాడు. ఇక అక్కడ దశరథ్ కూడా ఉంటాడు. ఇక మావయ్య నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునరా, నాన్న మనతో ఏదో మాట్లాడాలన్నారు, నిన్ను కూడా పిలిచారా అని వెనకాలనే. అవును, ఏమై ఉంటుంది మావయ్య అని వెనకాలనే. ఇక అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి పిలిపించాను. ఏంటి తాత అది? విన్నారుగా నిన్న బోర్డు మెంబర్స్ అన్న మాటలు. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళని సీఈఓని చేస్తేనే బోర్డు మెంబర్స్ మన సంస్థ మీద నమ్మకాన్ని ఉంచుతారు. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్లో అలాంటి పని జరగదేమో అనిపిస్తుంది. అందుకే మీతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. చూడు కార్తీక్, మీ మావయ్య తనకి తెలిసిన కొంతమంది పేర్లని సీఈఓగా ఉండడానికి వాళ్ళకి అర్హత ఉందని చెప్పాడు. అలాగే మనం ఒక యంగ్ ఉన్న అతన్ని తీసుకుందామని అనుకున్నాం కదా. జోష్నకి అతనితో పెళ్లి కూడా చేయాలని అనుకున్నాం. కాబట్టి నీ ఫ్రెండ్స్లో నీకు తెలిసిన సర్కిల్లో సీఈఓగా తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటావు దశరథ అని వెనకాలనే. అవును నాన్న, మీరు చెప్పింది కరెక్టే. కార్తిక్ ఫ్రెండ్స్లో కార్తిక్కి బాగా తెలిసిన వాళ్ళు అవటం వల్ల వాళ్ళ వ్యక్తిత్వం కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళనే మన సీఈఓగా తీసుకోవడం మంచిది నాన్న అని వెనకాలనే ఇక కార్తిక్, తాత మీరు చెప్పింది బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య. ఏంట్రా అది? జోష్న నాకు తెలిసిన వాళ్ళు సీఈఓ అంటే ఖచ్చితంగా గొడవ చేస్తుంది. మళ్ళీ నేనేదో ప్లాన్ చేశానని అందరి మీద గొడవ పడుతుంది. అదంతా మేము చూసుకుంటాంలే. వద్దు తాత, నా సర్కిల్ అందరూ జోస్నకి కూడా తెలుసు. కాబట్టి నేనెవరినైనా ప్రిఫర్ చేస్తే ఖచ్చితంగా జోస్న గొడవ చేసే పరిస్థితి ఉంది. అందుకని తాత నా దగ్గర ఒక సజెషన్ అయితే ఉంది. అవును అని వెనకాలనే. ఏంటది? తాత, మా మాస్టర్ ప్రాణాలు కాపాడాడే మొన్న ఒకరోజు. అవును, అతని పేరు సూరజ్. అతను కూడా ఇలాగే ఫుడ్ మీద ఇంట్రెస్ట్తో హోటల్ మేనేజ్మెంట్ చేశాడంట. యూనివర్సిటీలో మంచి టాప్ ర్యాంకరు. ఇప్పుడు తను అనుకున్నది జరగలేక రోడ్ పైన ఫుడ్ స్టాల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు. అతనైతే మనకి సీఈఓగా పర్ఫెక్ట్ ఏమోనని నాకు అనిపిస్తుంది. ఏంట్రా నువ్వు అంటున్నావు? ఇక్కడే తెలుస్తుంది. అతను శ్రీధర ప్రాణాలు కాపాడినప్పుడే అతని మంచితనం ఏంటో అర్థమవుతుంది. ఇక ఫుడ్ స్టాల్ పెట్టుకున్నాడు అంటున్నావు. ఒకసారి అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. అవును తాత, కానీ ఒక్క విషయం, అతను కరెక్ట్గా సీఈఓగా పని చేయగలడు, అతనికి ఇవ్వచ్చని మీరు అనుకుంటేనే ఇది ఇవ్వండి. అంతేగాని నేను చెప్పానని మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే అతను నాకంటే మొండివాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. నేనేదో తనకి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా దానికి ఒప్పుకోడు అని వెనకాలనే దశరథ శివనారాయణ. అయితే అలాంటి వ్యక్తే మనకు కావాలి తాత. ఇంకొక విషయం, అతనికి పెళ్ళి కూడా కాలేదు. తనకి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు. ఇంకా మంచిది. అయితే మనం రేపే అతన్ని కలవాలి. అతన్ని కలిసి మనం అనుకున్నది చేయాలి. సరే తాత అని చెప్పేసి అంటాడు. ఇక ముగ్గురు కూడా బయటికి వస్తారు. అప్పుడే పారిజాతం అలాగే జ్యోత్స్న కూడా కిందకి దిగుతారు. ఇక అప్పుడే వాళ్ళ ముగ్గురు లోపల నుంచి రావడం చూసిన పారిజాతం, భలే దొరికింది, చెప్తా దీని పని. చూసావే, వాళ్ళ ముగ్గురు రూమ్లోంచి బయటకు వస్తున్నారు అంటే నీకు బాగా మూడిందని అర్థం. గ్రానీ ఏంటే గ్రానీ, చూస్తూ ఉంటే నీకే అర్థమవుతుందిలే అని చెప్పేసి అంటుంది. ఇక జ్యోత్స్న, నిజంగానే చూస్తుంటే అలాగే ఉంది. బావ సీఈఓ గురించి మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నట్టున్నాడు. జట్టి పరిస్థితిలో ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా సీఈఓ అవ్వాల్సింది. అలా అయితేనే ఇప్పటి నేను ఈ పెళ్లి నుంచి తప్పించుకోగలను అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక అందరికీ కూడా టిఫిన్స్ రెడీగా ఉన్నాయా దీప అని పారిజాతం అంటుంది. రెడీగానే ఉన్నాయి పారిజాతం గారు అని వెనకాలనే అందరూ కూడా టిఫిన్ చేయడానికి వెళ్తారు. ఇక సుమిత్ర కూడా అప్పుడే అక్కడికి వస్తుంది. ఇంతలోకి జ్యోత్స్న టిఫిన్ దగ్గరికి వెళ్తూ ఒక్కసారిగా దీపని నెట్టేస్తుంది. దాంతో దీప ముందుకు పడిపోతూ ఉంటే ఇక జ్యోత్స్న ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ దీపని పట్టుకుంటుంది సుమిత్ర. దాంతో అక్కడున్న అందరూ కూడా, దీపా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. జ్యోత్స్న, కళ్ళు నెత్తిన మెత్తుకొని నడుస్తున్నావా? మమ్మీ నన్నంటావేంటి? దీప అక్కడ ఉన్న కుర్చీని చూసుకోకుండా నడిచింది, నన్నంటారేంటి? జ్యోత్స్న, నా కళ్ళతో నేను చూశాను,
నువ్వు జోష్నని గుద్దుకుంటూ వెళ్ళడం. మమ్మీ, ప్రతి దానికి నాదే తప్ప చెప్పండి. అలా అంటే నేనే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాను. అమ్మాయి గారు, ఇప్పుడు ఎవరు మిమ్మల్ని అన్నారు? కూర్చోండి అని వెనకాలనే ఇక జ్యోత్స్న కూర్చుంటుంది. కార్తీక్ మాత్రం చాలా కోపం వస్తుంది. దీపా, నువ్వెందుకు అలా నుంచోవడం? నువ్వు కూడా టిఫిన్ చేయి. పర్వాలేదమ్మా, నేను వడ్డిస్తాను, మీరు టిఫిన్ చేయండి. దీపా, కడుపుతో ఉన్న వాళ్ళు ముందు భోజనం చేయాలి. నువ్వు మా అందరికీ వడ్డిస్తావంటావేంటే? నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను అని పారిజాతం ఇక అందరికీ టిఫిన్లన్నీ వడ్డిస్తూ ఉంటే అందరూ కూడా తింటూ ఉంటారు. ఇక సుమిత్ర దీపకి, దీపా, కడుపుతో ఉన్నావు, ఇలా తినడమేంటి? ఇదిగో ఇలా తినాలి అని చెప్పేసి దీపకి తినిపిస్తూ ఉంటే జోష్నకి చాలా కోపం వస్తుంది. ఇక జోష్న చూస్తూ ఉంటే బావ అనుకున్నది జరిగేలాగా ఉంది, నేనేదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన అందరూ టిఫిన్లు చేసేస్తారు. ఆ తర్వాత శివనారాయణ పనుందని వెళ్ళిపోతూ ఉంటే, తాత మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వెనకాలనే ఇక దశరథ ఏంటది అని అంటే, డాడీ, అది నీతో కూడా నేను మాట్లాడాలి, అయితే చెప్పు అని వెనకాలనే ఇక సుమిత్ర వాళ్ళందరూ కూడా హాల్లోనే ఉంటారు. ఇక జ్యోత్స్న, తాత, సీఈఓగా నేను ఉండాలని అనుకుంటున్నాను, కాబట్టి మీరందరూ నా పేరుని నామినేట్ చేయండి. ఏంటి, నువ్వు సీఈఓగా ఉండాలనుకుంటున్నావా? అవును అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ గట్టిగా క్లాప్స్ కొడతాడు. బావా, మరి ఏంటి పెద్ద మేడం, ఒకప్పుడు మేము చేతిలో సీఈఓని పెట్టినందుకు మీరేం చేశారు? బాబా, నువ్వు నా కార్ డ్రైవర్వి, ఈ ఇంటి పనివాడివి. పనివాళ్ళు ఆఫీసుల గురించి, సీఈఓ గురించి మాట్లాడడానికి అర్హత లేదు. జ్యోత్స్న, వాడు నీకు డ్రైవరే అవ్వచ్చు, కానీ అంతకుముందు వాడు లండన్లో చదువుకొని వచ్చి మన కంపెనీకి సీఈఓ. నువ్వు చెప్పింది నిజమే మమ్మీ, కానీ ఇప్పుడు బావ పరిస్థితి ఏంటి? డ్రైవర్. అలాంటిదన్నీ బావ గురించి అంటేనే మీకు కోపం వచ్చింది, మరి నన్ను అలా అంటే నాకెలా ఉంటుంది? వాడేమీ తప్పుగా మాట్లాడలేదు కదా, తమరు చేసిన దాని గురించేగా మాట్లాడాడు అని పారిజాతం అంటుంది. గ్రాని, దయచేసి ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. తాత, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక కండిషన్ ఉంది. జ్యోత్స్న, మళ్ళీ ఏంటి? మమ్మీ, మీరు చెప్పినట్టే నేను వింటున్నాను, పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాను. కాబట్టి నేను సీఈఓగా అవ్వాలని అనుకుంటున్నాను. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి కదా, అందుకని నేను సీఈఓగా అవుదాం అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీనికి ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్ళికి ఓకే చెప్తాను, లేకపోతే చెప్పను. తాత, మాట్లాడవేంటి అని వెనకాలనే శివనారాయణ దశరథకి ఏమీ అర్థం కాదు. ఇక దశరథ, జ్యోత్స్న, ఇవి పిల్ల ఆటలు కాదు. కంపెనీ అంటే అందరి భవిష్యత్ దాని మీదే ఆధారపడి ఉంటుంది. నిన్ను సీఈఓ చేయడం నాకు ఇష్టం లేదు. డాడీ, అవును, నిన్ను సీఈఓగా చేయడానికి మాకు ఇష్టం లేదు. నన్ను సీఈఓగా చేయడానికి ఇష్టం లేనడానికి ఒక్క రీజన్ చెప్పండి. నేను చెప్తాను పెద్ద మేడం అని శ్రీధర్ అంటాడు. ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. దాంతో ఇక శివనారాయణ, శ్రీధర్, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వెనకాలనే, మావయ్య గారు, నేను రెస్ట్ తీసుకునే ముందు, అలాగే మీరు కొత్త సీఈఓని తీసుకునే ముందు కంపెనీలో జరిగిన అకౌంట్స్ గురించి మీకు లెక్కలు అప్పచెప్పాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దాంతో జ్యోత్స్నకి ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్ అయితే, మాస్టరు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకేరా, నా కొడుకు నా పక్కనుంటే నాకేమీ కాదు. ఇప్పుడు నేను ఆల్ రైట్, నాకేమీ కాదు అని వెనకాలనే ఇక శివనారాయణ, శ్రీధర్, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఏం చెప్పాలని వచ్చావు? మావయ్య గారు, జ్యోత్స్నని మళ్ళీ మీరు సీఈఓగా తీసుకుంటారేమోనని, అలా తీసుకోవద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, మావయ్య అంటే ఏంటి? మీ కొడుకు నువ్వు మాత్రమే మా కంపెనీని ఏలాలి, అదేగా మీ స్వార్థం అని వెనకాలనే ఇక జ్యోత్స్న, అలాగేనా మామయ్యతో మాట్లాడేది? మమ్మీ, నువ్వు వాగు మమ్మీ, అక్కడ నీ కూతుర్ని సీఈఓకు తీసుకోవద్దని తాతకి డైరెక్ట్గానే మావయ్య నా పేరు చెప్తున్నాడు. ఇక్కడ నీకు అనిపించట్లేదా నీ కూతురి పరువు అందరి ముందు పోతుందని, నీ కూతురికి వాల్యూ లేదని? మీకు అర్థం కావట్లేదా అని వెనకాలనే ఇక శివనారాయణ, జ్యోత్స్న, నువ్వు వాగు. శ్రీధర్, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే జ్యోత్స్న సీఈఓగా అన్ఫిట్ అని. ఎందుకంటే జ్యోత్స్న సీఈఓ అయితే మనం మన కంపెనీలన్నీ దివాలా తీసే పరిస్థితికి వస్తుంది కాబట్టి. మావయ్య అని వెనకాలనే ఇక దశరథ, జ్యోత్స్న, నువ్వు వాగుతావా? బావా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బావా, ఒకప్పుడు మీరు జ్యోత్స్న సీఈఓగా రిజైన్ చేశాక నన్ను సీఈఓగా తీసుకున్నారు. అప్పుడు
అకౌంట్స్లో జరిగిన తారుమారుల గురించి అన్నిటిని గురించి కూడా నేను ఎంక్వైరీ చేయించాను. అప్పుడు అకౌంట్స్లో చాలా ఫ్రాడే జరిగింది అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇప్పుడు మావయ్య ఆ ఫ్రాడ్ అంతా నేనే చేశానని చెప్తాడా? అదేంటి, దానికి సంబంధించిన విషయం మావయ్యకి ఇప్పుడు తెలిసిందే ఏంటి? కాశీగాడు ఆ ఫైల్ని ఇంట్లోనే మర్చిపోయినాడు కదా, అలాగే ఫైల్ డేటా మొత్తం డిలీట్ చేశాడు కదా అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక శివనారాయణ, అవును, ఫ్రాడ్ జరిగిందా, ఎవరి వల్ల, ఎందుకు జరిగింది అని వెనకాలనే, ఈ ఫ్రాడ్ అంతటికీ కారణం ఒక మనిషి, అది మన ఇంట్లో వాళ్ళే అని వెనకాలనే శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, శ్రీధర్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మావయ్య గారు, ఈ విషయం నాకు ఎప్పుడో తెలిసింది, అప్పుడే నేను ఇక్కడికి వచ్చి దీని గురించి మాట్లాడాలనుకున్నాను. కానీ అప్పుడే సుమిత్ర సిస్టర్కి క్యాన్సర్ అని తెలిసింది. అలాగే తన పరిస్థితి చూసి నేను మౌనంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరి నిజం చెప్పడానికి నీకు ఇన్ని రోజులు టైం ఎందుకు పట్టింది అని అనుకోవచ్చు మీరు. అప్పుడు పరిస్థితిలో నేను ఈ నిజం చెప్పకపోవడమే మంచిది అనుకున్నాను. కార్తీక్ కూడా నాతో అదే మాట అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. శ్రీధర్, అసలు నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. సుమిత్రకి ఒంట్లో బాగోకపోవడానికి నువ్వు నిజం చెప్పకపోవడానికి సంబంధం ఏంటి? ఉంది మావయ్య గారు, ఎందుకంటే ఈ ఫ్రాడ్కి వెనుక కారణము, ఈ ఫ్రాడ్ చేయించింది ఎవరో కాదు, జ్యోత్స్న. జిడ్డి, జ్యోత్స్ననా? అవును మావయ్య గారు, జ్యోత్స్నే మన కంపెనీ నష్టపోవడానికి, మన కంపెనీలో ఫ్రాడ్ జరగడానికి కారణం. కానీ ఈ విషయం తెలిస్తే ఎక్కడ మీరు బాధపడతారని నేను చెప్పలేదు. ఆ రోజు సుమిత్ర సిస్టర్కి జ్యోత్స్నే బోన్ మ్యారో ఇవ్వాలని డాక్టర్ చెప్పడంతో నిజాన్ని బయట పెట్టకుండా మౌనంగా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నేను నిజం బయట పెట్టకపోతే రేపు జ్యోత్స్న సీఈఓగానే ఉంటానని గొడవ చేస్తుంది. అప్పుడు కంపెనీలో ఇంకా నష్టాలు వస్తాయి. మన కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. అందుకే దానికన్నా ముందే నిజం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను అని అకౌంట్లో జరిగిన ఫ్రాడ్ మొత్తాన్ని కూడా శ్రీధర్కి, అలా శివనారాయణకి, అలాగే దశరథకి చూపిస్తాడు. ఇక జ్యోత్స్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. దాంతో ఇక దశరథ, ఏంటి జ్యోత్స్న ఇదంతా? దీనికోసమైనా మళ్ళీ సీఈఓగా ఉంటానంటున్నావు అంటే డాడీ అది నర్మై, అసలు నువ్వు నా మనవరాలవేనా అని శివనారాయణ అంటాడు. తాత, అది మాట్లాడద్దని చెప్పానా? ఇవన్నీ చేసింది నువ్వా? కంపెనీ రాష్ట్రాల్లోకి ఎందుకు వెళ్ళింది? నీకు సామర్థ్యం లేక అనుకున్నాను. కానీ మన కంపెనీలో ఉంటూ మన డబ్బులని, మన షేర్లని వేరే దాంట్లో పెట్టి నష్టం వచ్చేలా చేసి ఇంత డబ్బుని ఏం చేద్దామనుకున్నావు? అసలు ఇంత డబ్బుని నీ అకౌంట్లోకి ఎందుకు పంపించుకున్నావు? చెప్పు జ్యోత్స్న, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తే ఉంటే నాకు ఇంకా అనుమానంగానే ఉంది. నువ్వు నా మనవరాలవేనా? ఒక్క కొంచెం కూడా నా రక్తం నీలో కలిసి లేదు. బిజినెస్ లక్షణాలు కానీ, మంచితనం కానీ ఏమాత్రం కూడా లేదు. తాత, అది మాట్లాడద్దని చెప్పానా? ఏంటి దశరథ ఇదంతా? నాన్న, నీ అనుమానమే నిజం. నిజంగానే నీ మనవరాలు జ్యోత్స్న కాదు. అందుకే కంపెనీ డబ్బుని తన సొంతానికి వాడుకోవాలని తప్పుదారి పట్టించింది అని దశరథ మనసులో అనుకుంటాడు. దశరథ, మాట్లాడవేంటి? ఇలా మౌనంగా ఉంటే నేనేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మావయ్య గారు, ఇంకా ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఇలాంటి దానికి కంపెనీలో అడుగు పెట్టే అర్హత కూడా లేదు. అవును అని వెనకాలనే, మమ్మీ నోరు బియ్యవే, నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావంటే ఛీ, నాకే అసహ్యం వేస్తుంది అని వెనకాలనే కార్తీక్, అలాగే దీప మనసులో చాలా సంతోషపడతారు. పారిజాతం కూడా నీకు ఇలాగే జరగాలి అని అనుకుంటుంది. ఇక ఇంతలోకి శివనారాయణ, ఇక చూడు, ఇంకొకసారి సీఈఓ కంపెనీ అని మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. తాత, తప్పంతా నేనే చేసినట్టు మాట్లాడతారేంటి? ఇంత చేసి ఇంకా ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నావే నువ్వు అని పారిజాతం అంటుంది. ఇంతలోకి అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా దశరథ, ఇన్స్పెక్టర్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? సార్, అది ఇక్కడ చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవైనట్టు అనిపిస్తుంది. అదంతా మాకు సంబంధించిందిలేండి. ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని శివనారాయణ అంటాడు. అదే సార్, కొన్ని రోజుల క్రితం మీ మనవరాలు జ్యోత్స్నని వైరా కిడ్నాప్ చేశాడు కదా, ఆ వైరా ఇప్పుడు మాకు దొరికాడు. ఏంటి, వైరా మీకు దొరికాడా అని చెప్పేసి శివనారాయణ, దశరథ అందరూ కూడా అడుగుతారు. ఇక ఇన్స్పెక్టర్, అవును సార్, ఈ కేసుని మేము పర్సనల్గా తీసుకొని వాడి కోసం చాలా ప్రయత్నాలు చేశాం. ఫైనల్గా వాడు మాకు దొరికాడు. కాకపోతే వాడిని స్టేషన్కి తీసుకెళ్ళక ముందే ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అన్నాడు. మీ ఫ్యామిలీతో ఏదో మాట్లాడాలి అన్నాడు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను.
వాడితో మీరు మాట్లాడతానంటే లోపలికి తీసుకొస్తాను, లేకపోతే స్టేషన్కి తీసుకెళ్తాం. చెప్పండి సార్ అని వెనకాలనే ఇక శివనారాయణ, అలాంటి వాడితో మాట్లాడి వాడిని స్టేషన్కి తీసుకుపోండి అని వెనకాలనే జ్యోత్స్న, ఆ వైరాగాడు బావతో నిజం చెప్పినట్టే ఇప్పుడు కూడా ఇక్కడ నిజం చెప్పడానికే వచ్చి ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని లోపలికి తీసుకురాకూడదు అని చెప్పేసి జ్యోత్స్న, అవునవును, వాడిని చూస్తేనే నాకు భయం వేస్తుంది. మమ్మీ, వాడిని ఇక్కడి నుంచి స్టేషన్కి తీసుకెళ్ళిపోమని చెప్పు, వాడి ఇక్కడికి రాకూడదు అని వెనకాలనే, ఏంటి ఇన్స్పెక్టర్ గారు, వాడిని తీసుకొని వెళ్ళండి అని వెనకాలనే దశరథ, లేదు ఇన్స్పెక్టర్ గారు, వైరా మాకు కలిసి మాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడంటే ఖచ్చితంగా అది ఎందుకు మా మీద అంత పగపట్టాడో దాని గురించి అయి ఉంటుంది. ఒక్కసారి వాడిని మీతో పాటు తీసుకురండి. జ్యోత్స్న, ఇక్కడ మేమందరం ఉన్నాం, పోలీసులు కూడా ఉన్నారు, భయం ఎందుకు, మీరు వెళ్ళి వాడిని తీసుకురండి అని వెనకాలనే కార్తీక్ మనసులో, ఇప్పుడుంటుంది చిన్న మరదలకి చొక్కలే, ఈరోజు చిన్న మేడం అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇన్స్పెక్టర్ వైరాన్ని తీసుకొని అక్కడికి వస్తాడు. రాగానే వైరాన్ని చూసిన శివనారాయణ, సిగ్గులేదురా నీకు, మా కంపెనీ మీద పగపట్టిందే కాకుండా డబ్బుల కోసం నా మనవరాలని కిడ్నాప్ చేసి మాతో ఆటలాడుకుంటూ ఇప్పుడు మళ్ళీ మాతో ఏదో మాట్లాడాలని ఇంటికి వస్తే నిన్ను క్షమించి వదిలేస్తామనుకుంటున్నావా? చూడు ఇన్స్పెక్టర్ గారండి, వీడు జీవితాంతం జైల్లోనే ఉండాలి, ఎలాంటి కేసులు ఉంటాయో తెలీదు, అన్ని కేసులు వీడి మీద పెట్టండి, వీడు మాత్రం ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు అని అనగానే జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వైరా, శివనారాయణ గారు, మీరు తప్పు చేసిన నాకు శిక్ష పడాలి అన్నారు, అంతా బాగానే ఉంది, మరి తప్పు చేసిన వాళ్ళు ఇంకా మీ ఇంట్లో కూడా ఉన్నారు, మరి వాళ్ళకేం శిక్ష వేస్తారు అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న చాలా భయపడుతుంది. దాంతో దశరథ, తప్పు చేసిన వాళ్ళు మా ఇంట్లో ఉండడం ఏంటి? అయ్యో దశరథ, నువ్వింత అమాయకుడు కాబట్టే నీ కూతురు ఇలాంటి ఆటలన్నీ ఆడుతుంది, ఇలాగే నాటకాలు ఆడుతూ మీ ఫ్యామిలీనంతా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మేనకోళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి అని శ్రీధర్ అంటాడు. నువ్వు నిజంగా గ్రేట్ సీఈఓవి, అందుకే నీ మేనకోళ్ళు నిన్ను జైలుకు పంపించింది. ఈ విషయం తెలియక నువ్వు పిచ్చోళ్ళలాగా నీ మేనకోళ్ళనే వెనకేసుకొస్తున్నావా అని చెప్పేసి వైరా అంటాడు. దాంతో శివనారాయణ, ఏం వాగుతున్నావురా నువ్వు అని వెనకాలనే, తాత వాడి మాటల్ని వినద్దు, కావాలని ఏదేదో చెప్తున్నాడు, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ఇన్స్పెక్టర్ అని వెనకాలనే ఇక కార్తీక్, అప్పుడే తీసుకెళ్ళడం ఏంటి పెద్ద మేడం, ఏదో చెప్తున్నాడుగా అని వెనకాలనే, వేడి మాటలు మనం వినేదేంట్రా ఇన్స్పెక్టర్, వీడిని తీసుకెళ్ళండి అని వెనకాలనే దశరథ, నన్ను పంపించేస్తే మీకు నిజం ఎప్పటికీ తెలీదు, శ్రీధర్ మామూలుగా అరెస్ట్ అయ్యారు, నేనేదో కుట్ర చేయడం వల్ల అరెస్ట్ అయ్యాడు అనుకుంటున్నారా? కాశీగాడు నా మాటలు ఎందుకు వింటాడు? అసలు ఆ కాశీకి నాకు సంబంధం ఏముంది? కాశీగాడిని నా దగ్గరికి పంపించి మీ శ్రీధర్ని అరెస్ట్ అయ్యేలా చేసించింది మీ కూతురు జ్యోత్స్నే. ఏంట్రను వంటుంది? అవును, అది కాదని కాశీతో చెప్పించండి. కాశీతో అడ్డు పెట్టుకొని శ్రీధర్ని అరెస్ట్ చేయించమని నాకు ఐడియా ఇచ్చిందే నీ కూతురు జ్యోత్స్న. అడ్డంగా నన్ను ఇరికించి తర్వాత చేతులు దులుపుకుంది. అందుకే నీ కూతుర్ని కిడ్నాప్ చేసి డబ్బులు కొట్టేయాలని అనుకున్నాను. అందుకే నీ కూతుర్ని కిడ్నాప్ చేశాను. ఫస్ట్ నాకు 20 కోట్లే నిన్ను అడిగి తీసుకుందాం అనుకున్నాను, కానీ నీ కూతురు నాకంటే జగత్కంతరి కదా. ఈ కిడ్నాప్ వెనక నీ కూతురు పెద్ద ప్లానే చేసింది. నేను 20 కోట్లు అడిగితే 30 కోట్లు అడగమని చెప్పింది. నాకు 20, తనకి 10. దాంతో మన ఇద్దరం హ్యాపీగా ఈ కిడ్నాప్ని సెట్ చేసుకుందామంది. తనని నేను కిడ్నాప్ చేశాను నిజమే. మీకు ఫోన్ కాల్లో నేను తనని కొడుతున్నానని, ఇబ్బంది పెడుతున్నానని ఏడుస్తూ మీకు వీడియో కాల్లో మాట్లాడింది. కానీ తన ఒంటి మీద ఒక్క దెబ్బైనా చూసారో ఇంటికి వచ్చినప్పుడు? ఉండదు. ఎందుకంటే అక్కడ జ్యోత్స్నని మహారాణిలా మేము చూసుకున్నాం. ఎందుకంటే తను మాతో చేతులు కలిపి మీతో అబద్ధాలు చెప్పింది. కన్న తల్లి మీద ఎంతో ప్రేమన్నట్టు ఎన్ని అబద్ధాలు మాట్లాడిందో. చూడండి, నేను మీ కుటుంబం మీద పగ తెచ్చుకోవాలనుకున్నది నిజమే, కానీ నీ కూతురు నీ ఇంట్లోనే ఉంటూ మీ అందరి నాశనాన్ని కోరుకుంటుంది. అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే రేపు మీ ప్రాణాలకు కూడా అడ్డుండదు. అది చెప్పడానికే వచ్చాను దశరథ. ఎంతైనా నేను నీ ఫ్రెండ్ని కదా. ఇన్స్పెక్టర్, పదండి వెళ్దాం చెప్పేసి ఇక వైరా అయితే ఇన్స్పెక్టర్తో వెళ్ళిపోతాడు. శ్రీధర్, అలాగే శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా అది విని షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, మమ్మీ అని వెనకాలనే జ్యోత్స్న చంప పగలు కొట్టి, ఒసే రాక్షసి,
నీ మాటలు ఎంత నమ్మనే. నిన్ను వాడు కిడ్నాప్ చేశాడంటే నీకేమైనా అయిపోతుందేమోనని నేనెంత కంగారు పడ్డి గుండెలు బద్దలయ్యేలా ఏడ్చాను కదే. కానీ నువ్వు ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అమ్మ అని నన్ను పిలవు మాకు. నీ నోటితో ఆ పిలుపు వింటుంటేనే కంపరంగా ఉంది. మమ్మీ, అది కాదు మమ్మీ. జ్యోత్స్న, మీ అమ్మ చెప్తుంది కదా, ఇక నువ్వు మీ సుమిత్రకి దూరంగా ఉండు. డాడీ మాట్లాడకు. సొంత మేనమామనే జైలుకు పంపించి మీ అత్త కళ్ళల్లో కన్నీళ్ళు చూద్దాం అనుకుంటున్నావా? కిడ్నాప్ డ్రామా ఆడి మా దగ్గర డబ్బులు కొట్టేయడానికి వాడితో చేతులు కలిపావా? సిగ్గుగా అనిపించట్లేదు అని అందరూ కూడా జోష్నని తిడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.